ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంజయ్తో కబుర్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారో నాకైతే వెంటనే కామెంట్ చేసేసేయండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్. సో ఏంటి ఇలా బట్టలన్నీ ముందునేసి కూర్చున్నాను అని అనుకుంటున్నారా? సో నేను వైజాగ్ వెళ్తున్నానండి. సో ఎప్పుడు వైజాగ్ వెళ్తూనే ఉంటావు కదా, దానికి ఇంత ఎగ్జైట్మెంట్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈసారి నేను వైజాగ్ వెళ్ళేది చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలోని నా మ్యారేజ్ అనేది లాస్ట్ అయింది. అంటే నా మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఫంక్షన్ కూడా అవ్వలేదు మా ఫ్యామిలీలోని. అంటే మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మావయ్య వాళ్ళు, ఇలా అందరిలోని మా ఫ్యామిలీలో అయితే ఎటువంటి ఫంక్షన్ కూడా అవ్వలేదు. సో ఈసారి మా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే నేను అటెండ్ అవ్వబోతున్నాను. సో ఆఫ్టర్ 3 years మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. సో దానికోసం అని నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఫంక్షన్ అంటున్నాను, ఎవరి ఫంక్షన్ అని చెప్పట్లేదు కదా. సో నేనైతే మా తమ్ముడు పెళ్ళికి అయితే వెళ్తున్నాను అనమాట. తమ్ముడు పెళ్ళి అంటే ఏ మాత్రం హడావిడి లేకపోతే ఎలా చెప్పండి. సో అన్ని బట్టలు అయితే ఏం పెట్టుకోవాలి అని వారిడర్ మొత్తం చూస్తున్నా సరే ఏమీ లేవు అని అనిపిస్తుంది కదా మన ఆడవాళ్ళకి. సో అయినా సరే ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి కదా. సో నేనైతే గబగబా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. అగండి, నేను పెళ్ళి అని చెప్పాను కదా, పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాను. అప్పుడే నేను పెళ్లి వరకు వెళ్ళిపోయాను చూడండి. సో పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్మెంట్కి నేను ఇంత హడావిడి చేస్తున్నాను కదా, అక్కని ఆ మాత్రం హడావిడి చేయకపోతే ఎలా చెప్పండి. సో ఫాస్ట్గా అయితే నా లగేజ్ ప్యాక్ చేసేసుకుందామా మరి. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎంగేజ్మెంట్కి అయితే నేను హాఫ్ సారీ వేసుకుంటున్నాను. సో పెళ్ళికి వెళ్ళగా శారీస్ కడతాం కదా. సో ఇప్పుడు శారీ కట్టి పెళ్ళికి శారీ కట్టి సేమ్ అయిపోతుంది కదా. సో డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. సో అందుకని నేనైతే ఎంగేజ్మెంట్కి హాఫ్ సారీ వేసుకుంటున్నాను. సో ఇదైతే నేను కస్టమైజ్ చేయించుకున్న హాఫ్ సారీ అనమాట. సో ఇది నాకు వరలక్ష్మి వ్రతానికి మా అత్తయ్య గారు కొన్న శారీ. సో ఆ శారీని నేనైతే ఇలా హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయించాను, కస్టమైజ్ చేయించుకున్నాను. సో బాటమ్ అయితే నాకు క్యాన్ వేసి మరీ స్టిచ్ చేయించుకున్నాను. క్యాన్ వేస్తే కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది కదా, లైక్ బుట్టలాగా. సో అలా అని చెప్పి నేనైతే క్యాన్ వేయించి ఇలా అయితే హాఫ్ శారీ కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో శారీ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఈ శారీ వచ్చింది. నాకైతే లక్కీగా ఫ్యాబ్రిక్ దొరికింది. సో ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది దుపట్టా తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందో దుపట్టా అయితే, చాలా మెత్తగా ఉంది, ఎంతో బాగుంది. అండ్ అక్కడక్కడ అయితే ఇలా గోల్డ్ బుటాస్ వచ్చాయి. దీన్ని కొంచెం ఎలివేట్ చేద్దామని చెప్పి నేనైతే ఇలా లేస్ వేయించాను. సో ఎలివేట్ చేయడం కోసం సో నేనైతే ఇలా లేస్ అన్నది దుపట్టాకి మొత్తం వేయించాను, గోల్డ్ లేస్ చూస్తున్నారు కదా. సో నాకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే వచ్చేసింది ఈ హాఫ్ శారీకి దుపట్టా అయితే. అండ్ ఇంకా శారీలో అయితే మనకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా. సో ఆ బ్లౌజ్ పీస్కి నేనైతే ఇలా వర్క్ చేయించాను. హైదరాబాద్లోని ఇదంతా కస్టమైజ్ చేయించాను. సో ఇలా అయితే నేను వర్క్ చేయించుకున్నాను. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, చూడండి ఎంత బాగా వర్క్ వచ్చిందో. సో హ్యాండ్స్కి అయితే నేను ఇలా సీక్వెన్స్ వర్క్ చేయించుకున్నాను సింపుల్గా. అంచు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమీ సీక్వెన్స్ వర్క్ రాలేదు. అండ్ ఇక్కడ అక్కడక్కడ ఇలా బుటాస్ లాగా చిన్న బీడ్స్ వచ్చాయి. ఎంగేజ్మెంట్కి అయితే నా అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం రెడీ అయిపోయి నైట్కి అయితే మా తమ్ముడు నేను అయితే వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి అయితే 10 అయింది. సో ఇంకా స్లోగా పనులైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ నేను మా పెద్దమ్మ కలిసి అయితే పువ్వులు కట్టేస్తున్నాం అనమాట. స్లోగా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా మా జున్నుక అయితే వాళ్ళ అన్నయ్యలతో కలిసి ఆడేసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసాము. సో పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాము.
కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకునేసరికి టైం అయితే నైట్ 11 అయిపోయింది. సో ఇంకా మా లగేజ్ ప్యాకింగ్, నెక్స్ట్ డే రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రిలో అయితే ఈవెంట్ ఉన్నది. సో మేము పడుకునేసరికి అయితే టైం 2 అయింది. సో ఇంకొక 1 అవర్లో అయితే లేచి రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అయిపోవాలి. సో ఎంగేజ్మెంట్ ఎంత బాగా జరిగిందో నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.